జగన్ మా విగన్ అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. జగన్ మా విగన్ అని. మా విగన్ను రాజధానిగా ప్రకటించండి, అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా, అమరావతి గుదిబండ, డబ్బంతా అక్కడే పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి, మాజీ సీఎం జగన్ విమర్శలు, అమరావతికి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య, ప్లాన్ బి కొత్త పాట మా విగన్. ఎస్, కొత్త పాట కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పాటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని ఉండాలి అని అంటే, అది కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు లేకుండా ఆల్రెడీ డెవలప్ అయిన అటువంటిది అన్నీ కలిపి ఒక రాజధానిగా చేసుకొని రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే వాయు మార్గం, జల మార్గం, అన్ని రకాల మార్గాలు ఉండి అన్నిటికీ ఉన్నటువంటి రెడీమేడ్ రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపినటువంటి రాజధాని. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ అంటే మా వి గన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. ఎస్, మా విగన్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆ మా విగన్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నం ఆల్రెడీ నగరపాలక సంస్థ అంటే కార్పొరేషన్గా ఉంది, దాదాపుగా 4 నుంచి 5 లక్షల జనాభా ఉంది. అలానే విజయవాడ ఆల్రెడీ 20 లక్షల జనాభా ఉంది, కార్పొరేషన్గా ఉంది. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి కలిపి కార్పొరేషన్గా ఉంది, 3-4 లక్షల మంది జనాభా ఉన్నారు. గుంటూరు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. అంటే 4 కార్పొరేషన్లు, మచిలీపట్నం కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్, తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్. అంటే రాజధానిగా మనం దాన్ని పెట్టుకుంటే 4 నగరపాలక సంస్థలు ఆల్రెడీ మనకు అక్కడ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా చూస్తే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, విజయవాడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్. దాంతోపాటుగా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరికి సంబంధించి. దాంతోపాటు చూసుకుంటే గుంటూరు రైల్వే జంక్షన్, విజయవాడ రైల్వే జంక్షన్. అంటే రైల్వేకి సంబంధించి మనకు 2 జంక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు మార్గం చూస్తే నేషనల్ హైవే నెంబర్ 16 ఏదైతే చెన్నై టు కోల్కతా, అదేవిధంగా చూస్తే విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే నెంబర్ 65. దీంతోపాటు సముద్రం, అదేవిధంగా కృష్ణా నది, పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్. మళ్ళీ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ గుంటూరు. గుంటూరు ఆల్రెడీ వ్యాపార కేంద్రం, విజయవాడ ఆల్రెడీ వ్యాపార కేంద్రం, మచిలీపట్నానికి పోర్టు ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే బీచ్, రివరు, పోర్టు, ఎయిర్పోర్టు, రైల్వే, రోడ్డు, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉండి హైదరాబాద్ తలదన్నేటటువంటి మహానగరాలు ఏర్పడాలి అంటే అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా విగన్ ద్వారానే సాధ్యమైంది అనేది నిన్న జగన్ గారు చెప్పింది. మూర్ఖులకు కొంతమందికి అది అర్థం కాకపోతే మనం ఏమీ చేయలేం. వాళ్ళని మనం అర్థం కాని వాళ్ళని మూర్ఖులుగానే పరిగణిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ మా విగన్ అయ్యిద్ది. అమరావతిలో మళ్ళీ లక్షల కోట్ల అప్పులు తేవాలి, లక్షలాది ఎకరాలు సేకరించాలి. ఇక్కడ పని లేదు, లక్షల ఎకరాల ఖాళీ ప్లేస్ ఉంది. ఎవరికి ఏడ కావాలంటే అక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటిది మా విగన్. అదే అమరావతికి, దాంట్లో అమరావతిలో కలిపే ఉంటుంది అది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మంచి ప్రపోజల్ పెట్టారు. ఎక్కడైనా దాన్ని అమలు పరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అప్పులు లేకుండా ఏదైతే గ్రోత్ ఇంజన్ లాగా రాజధాని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని గమనించి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మూర్ఖంగా వెళ్లకుండా ఉండమని కోరుతాం.